ఎందుకు వెళ్ళాలి అనే పాట కూడా వినండి, పాడండి. శ్రీ ఆదిపరాశక్తికి అఖిలాండ గుణ బ్రహ్మాండ నాయకి శ్రీ పరాశక్తికి మనందరి హృదయం పూజ చేస్తున్న ప్రసాద్ గురుజీ వారికి పాదపద్మాలను నమస్కరిస్తూ ఈరోజు సంవత్సరానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నవారు అందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఒక సమయంలో ఒక గురువు గారు ఒక ప్రవచన కార్యక్రమం పెట్టడం జరిగిందట. ప్రవచన కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు. అందులో 16 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయి కూడా ఆ గురువుగారు ప్రవచనానికి రావడం జరిగిందండి. ప్రవచనానికి వచ్చినప్పుడు గురువుగారు మాట చెప్పారట, ఏమిటంటే ఈ కనిపించేదంతా కూడా విద్య, అంటే ఇదంతా అబద్ధం. మనం పుట్టినప్పుడు దాని నుంచి చనిపోయే వరకు మనకు కనిపించేదంతా కూడా ఒక భార్య, భర్త, తల్లి, తండ్రి, వ్యాపారాలు, వ్యవసాయాలు, ఇవన్నీ కూడా విద్య అంటే అసత్యం. సత్యమైనటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది ప్రపంచంలో, అదే భగవంతుడు. ఆ భగవంతుడిని తెలుసుకోవడానికే మనం మానవ జన్మ ఎత్తాము. అది తెలుసుకోకుండా ఈ విద్యలో ఉన్నటువంటి ప్రపంచం అంతా నిజమని నమ్మి మాయలో పడి మనం మోసపోతున్నాం. అందుకని మీరు ఎవరు కూడా మోసపోకుండా భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ భగవంతుడు కనిపిస్తాడు అని ఒక గురువు గారు చెప్తే 16 సంవత్సరాల వయసున్న బాబు విని గురువు గారి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే మీరు చెప్పింది నిజమేనా, మనం భగవంతుని చూడడానికి పుట్టామా, భగవంతుడు కనిపిస్తాడా మనకి అన్నాడు. గురువుగారు అన్నారట, నిజంగా కనిపిస్తాడు బాబు అన్నారు. మరి ఏం చెయ్యాలండి అన్నారు. ఏం చెయ్యాలంటే సాధన చెయ్యాలి. వారానికి 2 గంటల ఆశ్రమానికి రా బాబు, నువ్వు నీకు వారానికి 2 గంటల ఆశ్రమానికి వస్తే నీకు సత్సంగ సాధన అనేటువంటి సాధన నేర్పిస్తాను. ఆ సాధన ద్వారా నువ్వు ముక్తిని పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పి 16 సంవత్సరాల కుర్రవాడికి చెప్పాడు. సరే గురువు గారు రేపటి నుంచి వస్తానండి నేను అని చెప్పి ఆ గురువు గారికి చెప్పిన తర్వాత ఆ బాబు 24 సంవత్సరాలు 16 సంవత్సరంలో గురువు గారికి వస్తానని చెప్పాడు. రేపటి నుంచి 24 సంవత్సరాలు పోయిన తర్వాత వచ్చాడంటే ఆశ్రమాన్ని. ఎప్పుడు వచ్చాడండి? 24. అదేంటయ్యా నువ్వు అప్పుడు ఏదో దేవుడిని చూపిస్తా సాధనకు వస్తాను కదా, సత్సంగ సాధనకి వారం జరుగుతుంది, చాలా మంది భక్తులు వస్తున్నారు, నువ్వు ఈ 8 సంవత్సరాలు ఏమైపోయావు ఆయన అడిగాడు. ఏమి లేదు గురువు గారు, మీ దగ్గరికి వచ్చాక 10 పాస్ అయ్యాను, నాకు ఇంటర్మీడియట్ డిగ్రీలు ఎన్ని పూర్తి చేసుకోవడానికి 2 సంవత్సరాలు పెట్టిందండి, చాలా దూరం వెళ్ళి చదువుకుని వచ్చాను గురువు గారు, ఇప్పుడు ఆడించి నేను ఈ సాధనకు వస్తాను అని చెప్పి 24 సంవత్సరంలో వచ్చాడు. వచ్చిన తర్వాత అలాగే బాబు అయితే రేపు నుంచి రమ్మన్నాడు. 24 సంవత్సరాల వయసులో వస్తానని మళ్ళీ రేపు నుంచి వస్తానని వెళ్ళిన వాడు 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మళ్ళీ వచ్చి గురువు గారంటే నమస్కారం, అదేంటే నువ్వు సాధనకు వస్తానని చెప్పు, మళ్ళా 4 సంవత్సరాలు ఏమైపోయాయంటే ఏమైపోతాయంటే మంచి ఉద్యోగం వచ్చింది, భార్య వచ్చింది, పెళ్లి చేసుకున్నాను, వివాహం చేసుకుని 2 చిన్నపిల్లలు కూడా పుట్టారండి బాగుంటారు. 30 సంవత్సరాలు వచ్చి మరి సాధనకు వస్తానని చెప్పావు కదా అంటే ఈసారి పర్లేదు అంటే పిల్లలు పుట్టే ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏదో రకంగా కార్యం చేసుకుని ఇక్కడ నుంచి సాధనకు వస్తాను గురువు గారు అని చెప్పాడు. 30వ సంవత్సరం అలా చెప్పిన తర్వాత 45 సంవత్సరాలు అయ్యాక వచ్చాడండి. మళ్ళా వచ్చి గురువు గారంటే మా 2 పిల్లలకి పెళ్లిళ్ళు వచ్చి వీళ్ళు వచ్చేస్తుంది, పెళ్లిళ్ళు చేస్తారండి, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేస్తే నాకు ఏ గొడవ ఉండదండి, సాధనకు వచ్చి ముక్తులు పొందుతారండి మీ దగ్గరికి. 45వ సంవత్సరాలు వచ్చాక గురువు గారు కాపాడారు. వీడు ఎలాగే చేస్తాడని చెప్పి అలా చూస్తూ ఉన్నాడు. 2 పిల్లలు పుట్టారు, 2 పిల్లలకి కూడా పెళ్లిళ్ళు చేశాడు. కూతురు కొడుకేమో మంచి కోడలు తీసుకొచ్చి పెళ్లి చేశాడు, ఆ కూతురికేమో మంచి అల్లుడు చూసి మంచి సంబంధం తీసుకొచ్చి 2కి పెళ్లి చేస్తారు. అంతా బాగుంది, మనం కూడా పుట్టేశారు. అప్పుడు వచ్చేటట్టు చేస్తున్నాను. గురుగారంటే 2 పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలు కూడా పుట్టారు. చాలా బాగున్నాళ్ళు వాళ్ళతో ఆడుకుని వస్తారంటే గురుగారు నువ్వు వద్దురాడు ఆయన, నీకు ఇప్పటికి 50 సంవత్సరాలు వచ్చేస్తే నువ్వు ఇక్కడ రావద్దు, నేనే మీకు ఇంటికి వస్తాను, నీకు ముక్తిని ఇవ్వడానికి, మోక్షం ఇవ్వడానికి, దేవుడు చూపించడానికి. అయ్యి బాబా నిజంగా గురువు గారు సాధన చేయాలి లేకుండా నీకు మా ఇంటికి వచ్చిన ముక్తిని ప్రసాదిస్తారా? 2 గురువు గారు అన్నారు. కానీ నేను వచ్చేసరికి నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఉదయం 2 వేస్తానండి, నేను 5 గంటలు వేస్తాను గురువు గారు. నువ్వు ఏం చేస్తావంటే రేపు నేను వచ్చే వరకు టైం లేకపో అలాగే పడుకున్నాడు, ఎవరు లేకుండా లేవద్దు, నేను వచ్చి లేస్తేనే లేగాలి నువ్వు, అది సర్తాను. అలాగే గురువు గారు మీరు వచ్చి వేసేదాకా ఎవరు లేకపోతున్నా ఎంత అలా లేకపోతున్నా లేక గురువు గారు అని చెప్పి వెళ్ళి పడుకుంటున్నాడు. ఆయనకి 55 సంవత్సరాలు వచ్చేసింది. గురువు గారు ప్రకారం మోక్షం కలిగించకపోతే లాభం లేదని ఆ నిర్ణయానికి వచ్చి నేనే వస్తానని చెప్పి గురువు గారు చెప్పారు. అప్పుడు గురువుగారు వచ్చే సమయానికి ఇతరులు లేకపోవడం అనమాట, అలా పడుకునే ఉన్నారు. మామూలుగా ఇంట్లో 4 గంటలకు భార్య లేచిందండి. లేచి
ఆ యొక్క పనులు చేసుకోవడానికి వెళ్తూ భర్తను కూడా లేకపోతుందంటే రోజు ఆమె 4 గంటలకు ఆవిడ లేసి 5 గంటలకు ఏం లేకపోతే ఈయన కూడా లేసి ఈయన చేసుకునే పనులు ఈయన ఆవిడ చేసుకునే పనులు ఆవిడ చేసుకుంటూ ఉంటారు. 5 గంటలకు ఆవిడే వచ్చి లేకపోతే ఈయన లేగలేరు. బాగా నీరసంగా ఉందేమో, ఎండాకాలం కదా మా పిల్లలు చెప్పినట్టుగా కూర్చోవాలి. నీరసంగా ఉందేమో అని చూసి 6 మళ్ళీ లేకుంటారు. 6 గంటల లేకపోతే నింపులేదు. ఇదేంటే దగ్గరలాగే దుప్పులు లాగలేదు, బాగా నీరసంగా ఉందేమో ఒక గంట పడుకుందామని చెప్పి మళ్ళీ 7 గంటలకు వచ్చి లేకుంటారు. 7 గంటలకు వచ్చిన లేకపోతే లేకుంటున్నారు. అప్పుడు అదే బాబు ఆ నాన్న ఏంటో ఎందుకు సాధించే అట్లా కొడుకు వచ్చి నాన్నగారంటే అన్నాడు. ఎక్కడ స్పందన లేదు. అమ్మాయిని కూతురు పెట్టారు. కూతురు వాళ్ళు కూడా వచ్చారు. ఆ రోజు అదృష్టం అందరి ఇంటిగా ఉన్నారు. ఆ కూతురు వాళ్ళు వచ్చి లేకపోతున్నారు. వాళ్ళు వచ్చి లేకపోతున్నారు, ఎదుగుతులేదా ఇదైతే ఏమన్నా అమ్మ అయిపోయినా చెప్పి అంతలోకి అయ్యో బాబు అంత పని చేశారు దేవుడా, నేను మామూలుగా పాపం ఎలా ఏడుస్తుందంటే ఆవిడ, అయ్యో భగవంతుడా దేవుడు అసలు ఉన్నావా నువ్వు, నీకు న్యాయంగా ఉన్నా ఏ భార్య అయినా భర్త చేతుల్లో చనిపోవాలని కోరుకుంటుంది, నాకంటే ముందు నా భర్త తీసుకుపోయేవా దేవుడు అని చెప్పి ముందు అని ఆ భార్య ఏడ్చేస్తున్నాడు. నిజంగా చనిపోలేదు అనుకుంటున్నాను. ఆవిడ అయ్యో నా భార్యకి అయితే ఎంత ఇష్టమో, ముందు రకాల తీసిన వాళ్ళు అవ్వలేవా, నా భర్త తీసిపోయే దేవుడు పెడుతుంది, నా భార్య నేనైతే చాలా ఇష్టం. భార్య కొడుకు వచ్చేటట్టు, అయ్యో నాన్నగారు మీ జీవితంలో కూడా మా కోసం త్యాగం చేశారు, మమ్మల్ని పెంచడానికి, పోషించడానికి, చదివించడానికి ఎంత పెద్దవాళ్ళు చేశారు, మీరు కళ్ళు మూసారా నాన్నగారు అని ఆ కొడుకు కాళ్ళు దగ్గర పడి కన్నీళ్ళు పరిస్థితి ఏడు చేస్తున్నాడు. ఇక కూతురు అయితే నాన్నగారండి మీరు లేకపోతే మేము అలవరుస్తామండి అని చెప్పి కూతురు ఏడు చేస్తున్నారు. మంచి సామాగ్రి తీసుకొచ్చారు, మంచి అల్లుడిని తీసుకొచ్చారు, మీ స్వామికి మించి కట్నం ఇచ్చి నాకు వివాహం చేశారు, మీకు లేకపోతే నేను ఎలా బతుకుతాను, నేను కూడా వచ్చేస్తాను నాన్నగారు అని చెప్పి కూతురు అనుకున్నాను. కొడుకు పక్క భార్య పక్క తెగేడు చేస్తున్నారు. ఈ లోపల గురువుగారు వచ్చారు. ఈ లోపల ఆయన చాలా సంతోషపడాలి, బాబాయ్ నా కూతురు నా కొడుకున్న ఈ నా భార్య ఎంత ప్రేమ ఎంత ప్రేమ నేను చచ్చిపోతే తల ఎడుతాను అని వాడు లోపల ఆనందపడిపోతుంది. వాడి పేరు కూడా ఆనందపడతాడు. ఆనందపడిపోతున్నాడు. గురువు గారు వచ్చేసరికి భార్య అంటున్నారు, ఏమంటే గురువు గారు ఆత్మాను మీరు దగ్గరికి వస్తారు, మిమ్మల్ని అంటాడు, మీరు దేవుడు చూపిస్తాను, దేవుడు చూడకుండానే పోయాడు, మీరే ఏదో మా ఆయన బతికించాలని చెప్పి పాదాలు పెడుతుంది. గురువుగారి పాదాలు మీకు చాలా శక్తి ఉంటుంది, మీరు సాధన చేసుకుంటూ ఉన్నారు, మీరు చెప్తే దేవుడు వింటాడు, ఎలాగైనా నా భార్యను బతికించాను, నా భర్తను బతికించాను అని చెప్పి భార్య ఆ సాధువు గారు గురువు గారు పాదాలు పడిపోయేసరికి ఆయన బాగా ఆలోచించి, అబ్బా సృష్టి ధర్మం, పుట్టుడ గిట్టుడు తప్పదు, గిట్టడం పుట్టడం తప్పదు, నీ పుట్టిన ప్రాణిని చనిపోయిన ప్రాణిని మళ్ళీ బ్రతికించడం సాధ్యం కాదు, కానీ నువ్వు నీ భర్త మీద ఉన్నటువంటి అంత ప్రేమతో అంత ఆప్యాయతలు అడుగుతున్నావు కాబట్టి నీకు ఇష్టమైతే నాకు ఒక సాధన తెలుసు, ఆ సాధన ద్వారా నేను నీ భర్తను బ్రతికిస్తాను, కానీ ఎవరో కూడా ప్రాణం ఇస్తే ఆ ప్రాణం మీ భర్తను పోసి బ్రతికిస్తాను, నీ ప్రాణం ఇస్తావా అమ్మా అని అడిగాడు. గురుగారు కట్టి చూసి పోయి కూడా ఎలాగపోయాడు, నా ప్రాణం చేస్తానంటారు గురుగారు, ఇక అసలు ధర్మంగా ఉన్నాయి, ఆయన ఏం తెలుసు మామూలు పెట్టారు, వాళ్ళు పెంచాలి, మామూలుగా నీళ్లు పోయాలి అంటే మొదలు కొత్తగా చేస్తాయి, భోజనం అలా పోయి నా ప్రాణం చేస్తాను అంటారంటే బడా ఉన్నది గురువు గారు అన్నాడు. ఈ లోపల ఆనందంలోకి ఇప్పుడే కదా నన్న తీసుకుపోయా దేవుడు ఇప్పుడు ఏదో ప్రేమ మార్చేసింది బాగా చెప్పి అప్పుడు జ్ఞానోదయం అయ్యారు. బడా ఉన్న మీరు వచ్చి పని చూసుకెళ్ళంటే నా ప్రాణాలను చేస్తానంటారంటే పోయినాడు అలా పోయాడు భార్య అన్నారు. అటు కొట్టి దగ్గరికి వెళ్ళి అబ్బాయి మీ నాన్నగారు ప్రాణం మరి నిలబెట్టాలంటే ఎవరో ఒకరు ప్రాణం ఇవ్వాలన్నా మీ ప్రాణం ఇస్తావా, మీ నాన్న బతికిస్తాను అన్నారు. అప్పుడు అంటాడు కొడుకు భయవాళ్ళు ఉన్నాడు గురువు గారు, మా నాన్నకి 50 సంవత్సరాల దగ్గరికి వచ్చేసింది, ఆయన బాధ్యతలన్నీ అయిపోయినాయి, ఇంకా నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారో ఆ పెళ్లి చేయాలి, చదివించాలి అని ఆ బాధ్యతలన్నీ నేను తీసుకోవాలి, మీరేంటంటే నన్ను అడుగుతారు అని చెప్పి అన్నాడు. ఇందాక అన్నగారు కూతురు మీ సంవత్సరం నుంచి కట్నం ఇచ్చిన బాగా నా కోసం మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అని చెప్పి నన్నన్నా తీసుకుపోయాడా దేవుడు కూతురు ఉంది కదా, కూతురుని అడిగాడట, అమ్మా తల్లి చిట్టి తల్లి మీ నాన్న అంటే మీకు చాలా ఇష్టం, మీ నాన్న కూడా చాలా ఇష్టం కదా, మీ నాన్న బ్రతికిస్తాను మీకు ప్రారంభిస్తావా అని చెప్పి కూతురు అడిగాడు. అప్పుడు ఆవిడ అంటుందట, కూతురు గురువు గారు మీకు అన్ని కాలంలో తెలుసు కదా, మీకు అన్ని శాస్త్రాలు తెలుసు కదా, నేను ఆడపిల్లని 7 పిల్లలు కాదు కదా, నేను అత్తోరికి పోయాను,
నేను పిల్లలే కాదు, అందుకని అన్నడుతారంటే అన్నదానాలు తీసుకెళ్ళడానికి అలాగైతే మరి ఇక్కడ కష్టం అమ్మ నేను బతికించలేను అంటున్నాను. అప్పుడు లేచినట్టు ఆనందం అయింది. అప్పుడు లేచి గురువుగారు ఉండడం మీకు ఉండదు ఏదో చెప్పను, ఇప్పుడే వచ్చేస్తాను ఈ 60 సంవత్సరాలు కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తే కనీసం మాట అవసరం సరే వీళ్ళు ఎవరో ఆటలు ఒప్పుకోలేదు అలాంటి వాళ్ళ కోసం నాడు నేను నా జీవితాన్ని అర్థం చేసుకున్నాను. ఇప్పుడే ఆశ్రమానికి వచ్చేస్తానని చెప్పి ఆనందంలో లేచి గురువుగారు కూడా వస్తూ ఉంటే ఇప్పుడే వచ్చి అక్కర్లేదు ఆయన, నీవు జీవించు, కుటుంబాన్ని పోషించు, కానీ వారానికి 2 గంటలు సాధనకు రా, అదే నేను చెప్పిన విషయం అని చెప్పి చెప్పడం జరిగింది. అలా వారానికి 2 గంటలు సత్సంగానికి రావడం వల్ల మనకు కావాల్సింది ఏదో మనకు దొరుకుతుంది. అందుకనే చెల్లులారా, అందుకనే తల్లులారా, అందుకనే అన్నలారా, తమ్ముడారా సత్సంగానికి వెళ్ళొద్దామా. Thank you.
Jai